ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు. శారీరకంగా విడివడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు. వీళ్ళు దంపతులంటే అన్నారు. కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి. ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కన్నులలోకి ఒకరిని చూడనివ్వరు. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. అందుకే ముహూర్తం చూడ్డాన్ని చెప్పింది తెరని దించి. తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, అది వేరు కారణానికి పెడతారు. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్పడం, ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు. కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం. అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో